తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం వినోద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్లమెంటుకు సమర్పించడం అయితే సెక్షన్ 107, 108 ఈ చట్టంలో ఉన్న దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం మీరే ఇచ్చిండ్రు. ఇదే జయపాల్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వము ఎవరైనా 2013 చట్టం కాకుండా మీ రాష్ట్ర ప్రభుత్వము వేగవంతంగా మీరు పనులు చేయాలనుకుంటే 2013 చట్టంలో ఉన్నటువంటి స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని మీరు చట్టాలు చేసుకోవచ్చని చెప్పి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ఉన్నటువంటి క్యాబినెట్లో జైపాల్ రెడ్డి గారు ఉన్నటువంటి క్యాబినెట్, ఆనాటి పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్లమెంటు 2013 చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చారు. మరి వీళ్ళకి అర్థమవుతుందా, అర్థం కాదా? వాళ్ళు చేసిన చట్టం పట్లనే వాళ్ళకి గౌరవం లేదు, అవగాహన లేదు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు 2013 చట్టంలో ఇవ్వాలి. మరి ఎందుకు చేసినావు ఆ చట్టం? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినావు? మరి మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు కేరళ ప్రభుత్వాలు ఎందుకు ఈ చట్టాలని మాకు పనికిరాదు 2013 చట్టం అని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చినాయి? ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రైతులకి గత 60 సంవత్సరాలు నష్టం జరిగింది. తెలంగాణ రైతాంగానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రైతుల్ని మోసం చేసినాయి. కృష్ణా నది జలాలు ఎంతైతే రావాలనో తెలంగాణ రైతులకు రాలేదు. మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా బిడ్డలకి గోదావరి నది జలాలు నిజామాబాదు, కరీంనగరు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు రావాల్సినటువంటి నీళ్లు రాలేదు అని చెప్పి ఈ ప్రభుత్వము అతి త్వరలో నీళ్లు వీళ్ళకి ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలు తెలంగాణ పంట పొలాలకు మళ్లించాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుపడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తున్నది. చిత్తశుద్ధి ఉంటే మీరు కంపెన్సేషన్ కోసం కొట్లాడండి. రైతులకి మీ కార్యకర్తలకు చెప్పండి. మేము మా కార్యకర్తలు చెప్పినాము, ఇవాళ మేము పనిచేస్తున్నాము. ఎంపీలము, ఎమ్మెల్యేలము, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల కాంచెలు మేము పనిచేస్తున్నాము. రైతులకు అక్కడ ఉన్న ధర కంటే ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి మేము కొట్లాడుతున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి ఆర్డర్స్ ఇచ్చింది. బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉన్న ధర కంటే రైతులకి మళ్ళీ వాళ్ళు బతకాలి కాబట్టి, మళ్ళీ భూములు కొనుక్కోవాలి కాబట్టి మంచి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం ఇస్తున్నాం. ఆ విధంగా రైతులు తీసుకుంటున్నారు. మీరన్న మల్లన్న సాగర్లతో పాటు చాలా దిక్కుల రైతులు తీసుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతాడు. ఈ మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లు ఎందుకంటారు? మీకు అర్థం కాదు కదా ఎందుకనేది. అందుకోసమే కాకతీయ కెనాలు హనుమంతుని తోకలాగా ఎస్ఆర్ఎస్ పెంచిన మొదలు పెడితే 360 కిలోమీటర్ల దాకా నల్గొండ, సూర్యాపేట దాకా తవ్వి ఒక్క రిజర్వాయర్ కట్టలేదు. ఇవాళ ఎంత మోసం జరుగుతుంది? ఒక ఎల్ఎండి మానేరు పైన కట్టినటువంటి ఎల్ఎండి తప్పితే హనుమంతుని తోకలాగైపోయింది. ఇవాళ ఏది ఎస్ఆర్ఎస్పి కెనాల్, ఒక్క రిజర్వాయర్ లేదు. మీరు రిజర్వాయర్లు కట్టి ఉన్నట్టయితే ఆ రోజు వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లను మనం ఇంపౌండ్ చేసుకున్నట్టయితే రెండో పంటకు బ్రహ్మాండంగా ఇచ్చుకొని గత 60 సంవత్సరాలు తెలంగాణ రైతులు బాధపడకపోయేవాళ్ళు. ఇవాళ ఎల్ఎండీల నీళ్ళు వదిలితేనే జమ్మికుంట, హుజరాబాదు, శంకరపట్నము లాంటి మండలాలకు నీళ్ళు వస్తాయి. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాయి. తర్వాత సూర్యాపేట, నల్గొండకు వస్తాయి. నువ్వు మధ్యలో ఒక 2-3 రిజర్వాయర్లు కట్టి ఉన్నట్టయితే
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు దురదృష్టవశాత్తు ఇరిగేషన్ మంత్రులు తెలంగాణ చెల్లబెట్టారు, కానీ ఎవరికి అధికారాలు ఇవ్వలేదు. పొన్నాల లక్ష్మే, సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు మీరు రిజర్వాయర్లు కట్టాలని. ఇలా కేసీఆర్ గారు ఆలోచించారు. అందుకే ఇలా రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. ప్రాణహిత, చెవెళ్ళ, కాళేశ్వరం ప్రాజెక్టులలో రిజర్వాయర్లు ఇంపోర్ట్ చేయడానికి వర్షాలు పడ్డప్పుడు, కృష్ణా గోదావరిలో నీళ్లున్నప్పుడు దిండి ప్రాజెక్టు లాంటి, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకంలో 2-3 రిజర్వాయర్లు. ఈ రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నామంటే వేసవి కాలంలో లేకపోతే వర్షాలు పడని కాలంలో ఆ రిజర్వాయర్లు నుండి నీళ్లు వాడుకోవడానికి. ఎందుకు రిజర్వాయర్లు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? అర్థం కాదు కదా మీకు. మల్లన్న సాగర్ ఎందుకంటే రేపు మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లా వర్షాలు పడి పొంగి పొర్లిపోయినప్పుడు నీళ్ళు తీసుకొచ్చి ఆడ ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటే, మన చరిత్ర చదవలే కదా మీరు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కరువు ఉంటుంది తెలంగాణలో. కరువు కాలంలో వాడుకోవడానికి రిజర్వాయర్లు, అది తెలియడానికి నేనేం చెప్పాలి? రిజర్వాయర్లు ఎందుకని నేను ఉపన్యాసం ఇస్తాడు? ఇది వీళ్ళకు అర్థం కాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మిస్తే ఉనికికి ప్రమాదం కాబట్టి, బ్రతుకు తెరువు ఉండదు కాబట్టి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు కాబట్టి, రానున్న రోజుల్లో రాజకీయంగా బతకలేం కాబట్టి ఈరోజు దుర్మార్గంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. దీనికి తోడు జయపాల్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడారు నిన్న. కేసీఆర్ నియంత పోకడలు. ఇది జయపాల్ రెడ్డి గారికి కొత్త కాదు. వారు 23-24 సంవత్సరాలు జనతాదళ్ పార్టీలో ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీని కూడా నియంత అని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసినారు జయపాల్ రెడ్డి గారు. ఇది డైనాస్టిక్ పార్టీ అని, ఇది నియంతృత్వ పార్టీ అని, ఇది కుటుంబ పార్టీ అని ఇందిరాగాంధీతో సహా నిందించినటువంటి జయపాల్ రెడ్డి గారికి కేసీఆర్ గారిని నిందించడంలో నీ తప్పుబట్టు కొత్తగా కాదు. ఇందిరాగాంధీ కూడా బ్యాంకు నేషనలైజేషన్ చేసేసి, భూ సంస్కరణలు చేసి, బ్రహ్మాండంగా పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు కొన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేటప్పుడు పేరు ప్రతిష్టలు వస్తాయి. అది ఆకలింపజేసుకోనోళ్ళు ఈ విధంగానే నిందిస్తారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేయబట్టి వారికి పేరు వస్తున్నది. జయపాల్ రెడ్డి గారు ఇందిరాగాంధీని పేరు ప్రతిష్టలు ఆమె సంపాదించుకున్నప్పుడు, భూసేకరణ బిల్లు తీసుకొచ్చినప్పుడు, బ్యాంకులు నేషనలైజేషన్ చేసినప్పుడు, గరీబీ హటావో అన్నప్పుడు ఆమె దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు అదంతా నిందించారు నియంత అని. మరి ఈరోజు కేసీఆర్ కూడా అదేవిధంగా పేరు ప్రతిష్టలు వచ్చే సందర్భంలో నిందిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్తు సభ్యులు కానీ, గ్రామ సర్పంచులు కానీ మేమందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోని పనిచేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం. ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకి అన్యాయం జరగకుండా కాపాడేటువంటి ఆలోచన, స్ఫూర్తి ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాని నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈ భూసేకరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్ని తప్పుపట్టేటువంటి ఆలోచనను విరమించుకోవాలి. ఇంకా మీరు ఇలాంటి ధర్నా కార్యక్రమాలు విరమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.